రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఒక కస్టమర్ ని భయపెట్టి ఒక ప్లాన్డ్ స్కామ్ లాగా దాన్ని కొనిపించాలనేది ఇంట్లో వెళ్తున్నారు అనేది ఒక డిస్కషన్. కస్టమర్ భయపడుతున్నారా వాళ్ళే భయపడ్డారా? రేట్స్ ఎందుకు ఇంత దారుణంగా పెరిగిపోతున్నాయి? సంవత్సర ఆదాయానికి ప్రాపర్టీ ప్రైస్ ఎన్ని రెట్లు ఉన్నది అనేదాన్ని పీటీఐ అంటారు. ఎమోషనల్గా పెరుగుద్ది ఎక్కడికైనా పెరుగుద్ది, సిటీ వెళ్ళిపోద్ది అంటే కదా ఇక నీకు ప్రైస్ వెళ్ళిపోతుంది. అసలు జీడిపిలో ఒక 15% 18% ఈ అన్అకౌంటెడ్ క్యాష్ ఉంది, అదంతా ల్యాండ్లోకి వెళ్తుంది. అందుకని అందరూ ల్యాండ్ ప్రేమిస్తున్నారు. అసలు జీవితాలు దుర్భరం అవడానికి కారణం రియల్ ఎస్టేట్ ప్రైస్. ఎవడో ఒక రీజన్ ఏంటి, ఎందుకు పెరుగుతుంది అడగాలి కదా సార్. 100 కోట్లకి వెళ్ళిపోయింది ఎకరం అంటే ఎలా సార్ చప్పట్లు పడతారు? యూఎస్ లో 3.5 ఉండేది, మనకు ఆల్మోస్ట్ 40 వెళ్ళిందండి ముంబైలో. అంటే యుఎస్ లో సగటు ఉద్యోగి తన 3.5 to 4 years సాలరీతో ఒక హౌస్ కొనగలడు. యావరేజ్ హౌస్, అఫోర్డబుల్ హౌస్, నాట్ లగ్జరీస్. కానీ హైదరాబాద్ లో ఈ రోజు అది 14 times 12 times వెళ్ళిపోయింది. ఇప్పుడు బ్యాంక్ లో ఉన్న మనీ కన్నా చేతిలో ఉన్న మనీకి హార్డ్ క్యాష్ కి వాల్యూ చాలా ఎక్కువ. ఈ రోజు మొత్తం రివర్స్ అయిపోయింది. అన్అకౌంటెడ్ మనీ అంటే వాడు 80% ట్యాక్స్ అంటాడు. బ్యాంక్ లో ఉన్న మనీ కన్నా చేతిలో ఉన్న మనీకి హార్డ్ క్యాష్ కి వాల్యూ చాలా ఎక్కువ. ఈ రోజు మొత్తం రివర్స్ అయిపోయింది. అన్అకౌంటెడ్ మనీ అంటే వాడు 80% ట్యాక్స్ అంటాడు. భయంతో బ్రతకాలి, డబ్బు దాచుకోవాలి. అసలు నువ్వు ట్యాక్స్ పేరు అన్టిల్నెస్ యు ఆర్ డూయింగ్ కరప్షన్, క్రైమ్, ఇల్లీగల్, బ్రైబ్, సెటిల్మెంట్, వై ఆర్ యు గెటింగ్ ఇంటూ క్యాష్? Mutual fund investments are subject to market risks. Read all scheme. మొన్న ఒక వీడియోలో ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో డిస్కషన్ లో ఒక క్వశ్చన్ ఏంటంటే, హైదరాబాద్ అలోన్ లోనే ఒక 2 lakh రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇంకా ఆక్యుపై చేసుకోండి. ఒక పక్క ఇదిలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నారో వీళ్ళందరూ ఇంకా ఏదో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, రేట్స్ పెరిగిపోతున్నాయి, విపరీతంగా డిమాండ్ ఉంది అని చెప్పి దీంట్లో పబ్లిసైజ్ చేసుకుంటూ ఒక కస్టమర్ ని భయపెట్టి ఒక ప్లాన్డ్ స్కామ్ లాగా దాన్ని కొనిపించాలనేది ఇంట్లో వెళ్తున్నారు అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. ఏంటి అసలు ఇది ఈ మధ్యలో ఈ క్లాష్ ఎందుకు? నిజంగా ఒక 2 లక్షల ఫ్లాట్స్ అవైలబుల్ ఉంటే అఫోర్డబిలిటీ పరంగా ఎందుకు అంత రేట్స్ పెరుగుతున్నాయి? కస్టమర్ భయపడుతున్నారా వాళ్ళే భయపడ్డారా? అదే ఈ క్లాష్ ఎప్పుడు నడుస్తుంది? ఇప్పుడు బిల్డర్ లైఫ్ విల్ బి ఈజీ వెన్ కస్టమర్కి అఫోర్డబిలిటీ ఉంటే బిల్డర్ లైఫ్ ఈజీగా ఉంటుంది. అంతే, వాడి బిజినెస్ జరుగుతుంది. ఎందుకంటే హ్యూజ్ క్యాపిటల్ వాళ్ళు బ్లాక్ చేశాక ఇప్పుడు దాన్ని సేల్ చేయకపోతే వాళ్ళకి దాని ఇంట్రెస్ట్ కాస్ట్ ఇవన్నీ పెరిగిపోతాయి. బిల్డర్ ఏం ఫుల్ అమౌంట్ ఫ్రమ్ పాకెట్ పెట్టడు, ఆయనకి ఇన్వెస్టర్స్ ఉండొచ్చు, బ్యాంక్స్ నుంచి ఫండ్ రైజ్ చేయొచ్చు. ఇప్పుడు దాన్ని ఆ ఇన్వెంటరీని ఆ స్పెసిఫైడ్ పీరియడ్లో సేల్ చేయగలిగితేనే అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ భయంతోనే ఒక వెంచర్ స్టార్ట్ చేయడానికి ముందే బుకింగ్స్ గట్టిగా తీసుకున్నారు 10% కడితే అని. ఇప్పుడే ఈ ప్రైస్లో ఇలా చేస్తాం, ఇంకా 10% ఇప్పుడు కట్టండి, మిగిలింది లోన్ ద్వారా కట్టండి అని చెప్పేసి ఆ ఫియర్ క్రియేట్ అయిపోయింది బిల్డర్స్లో. ఇప్పుడు అఫోర్డబిలిటీ బాగా తగ్గిపోయింది. ప్రైస్ టు ఇన్కమ్ రేషియో పీటీఐ అంటారు. హౌస్ కొనే అఫోర్డబిలిటీని ప్రైస్ టు ఇన్కమ్ అంటే సగటు వ్యక్తి యొక్క సంవత్సర ఆదాయానికి ప్రాపర్టీ ప్రైస్ ఎన్ని రెట్లు ఉన్నది అనేదాన్ని పీటీఐ అంటారు, ప్రైస్ టు ఇన్కమ్ రేషియో. అది రీజనబుల్ ఉండాలి. అఫోర్డబుల్ రేషియో ఏంటంటే 4 to 5. అంటే ఒక వ్యక్తి తన 5 years ఇన్కమ్తో ఇల్లు కొనగలిగితే అది అఫోర్డబుల్ హౌస్. అంటే మళ్ళీ అఫోర్డబుల్ అంటే హౌస్ ఎంత సైజ్ అని కూడా నిర్ణయించుకోవాలి. మనం టెక్నికల్గా ఒక 1000 SFT హౌస్ అనుకోవచ్చు, అపార్ట్మెంట్ ఫ్లాట్ అనుకోండి. టిపికల్గా ఒక 1000 SFT ఫ్లాట్ కొనాలంటే మీ 5 years సాలరీలో కనుక ఆ ఫ్లాట్ వస్తే అది రీజనబుల్ రియల్ ఎస్టేట్ ప్రైస్. 2 BHK అంతే. 2 BHK కనుక మీ 4 to 5 years 4 to 5 years సాలరీలో కనుక మీరు కొనగలిగితే అది అఫోర్డబుల్గా ఉన్నట్టు. ఈరోజు యుఎస్లో అది 3.6. అంటే యుఎస్లో సగటు ఉద్యోగి తన 3.5 to 4 years సాలరీతో ఒక హౌస్ కొనగలడు. యావరేజ్ హౌస్, అఫోర్డబుల్ హౌస్, నాట్ లగ్జరీస్ హౌస్. కానీ హైదరాబాద్లో ఈ రోజు అది 14 times 12 times వెళ్ళిపోయింది, 11 to 14 times వెళ్ళిపోయింది. ముంబైలో 40 times వెళ్ళిపోయింది. అంటే నీ 14 ఏళ్ళ ఇన్కమ్ పెడితే గానీ ఒక ఇల్లు కొనగలవు. అప్పుడు కొనే ప్రయత్నం మానుకుంటారుగా. మనం లగ్జరీ హౌసెస్ మాట్లాడలా, అఫోర్డబుల్ హౌసింగ్ మాడుతున్నాం, 2 BHK సెగ్మెంట్ మాడుతున్నాం. సో ఇది ప్రైమరీ రీజన్ అంత పెరిగిపోయింది. ఇంకొకటి వచ్చేసి మీకు ఇన్కమ్ టు ఈఎంఐ రేషియో చూసుకోవాలి. అంటే ఇన్ కేస్ లోన్లోనే తీసుకుంటారు. యాక్చువల్లీ మనం అఫోర్డబుల్ మిడిల్ క్లాస్ అంటే అది కదా మాట్లాడేది, లోన్లోనే కదా. సో మీ శాలరీలో మీ హోమ్ లోన్ ఈఎంఐ 45% మించకూడదు అనేది ఒక రూల్. అది అఫోర్డబుల్ హౌసింగ్. కానీ ఇప్పుడు అది 60కి వెళ్ళిపోయింది. అంటే మీరు కనుక లోన్ తీసుకుంటే మీ శాలరీలో 60% ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకర్ 60% ఈఎంఐ ఇవ్వడం, బ్యాంకర్ క్లాజే 50%. సో అట్లా అన్అఫోర్డబుల్ స్టేజ్కి వెళ్ళిపోయింది ప్రైసింగ్. సో అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎంత సప్లై చేసినా అఫోర్డబిలిటీ లేకపోతే పీపుల్ వై దే కమ్ ఫార్వర్డ్. లగ్జరీస్ హౌస్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు హెచ్ఎన్ఐస్, అల్ట్రా హెచ్ఎన్ఐస్, మీ ఇప్పుడు హైదరాబాద్లో 16 కోట్లు 20 కోట్లు ఓకే, అది వేరే సెగ్మెంట్. అసలు అది మాట్లాడలేం మనం. మిడిల్ క్లాస్కి అఫోర్డబుల్ హౌసింగ్ మాట్లాడుతున్నాం.
సార్ ఈ ప్రాబ్లం అరైజ్ అయింది. మీరు అన్నట్టు యూఎస్ లో 3.5 ఉంది ఇది. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 40 వెళ్ళిందండి ముంబైలో. ముంబై లాంటి ప్లేస్ లోనో లేకపోతే హైదరాబాద్ లాంటి ప్లేస్ లోనో ఇంకే బెంగళూరు లాంటి ప్లేస్ లోనో ఒక టైప్ 2 సిటీస్ లో కూడా తీసుకుంటే హ్యూజ్ స్పైక్ ఎందుకు వచ్చింది సార్? రేట్స్ ఎందుకు ఎంత దారుణంగా పెరిగిపోతున్నాయి? ప్రాబ్లం ఎవరిది నిజంగా? అంటే ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాం, బిల్డర్ దా పబ్లిక్? నేను చెప్పాలంటే ఈ ప్రాబ్లం అంతా మన ఎమోషన్ క్రియేట్ చేసింది. జనరల్ పీపుల్ యొక్క ఎమోషన్ టువార్డ్స్ రియల్ ఎస్టేట్ అది క్రియేట్ చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెన్గా ఒక 13 years బ్యాక్ 2012-13లో కూడా 13-14 ఆ టైంలో కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ 1300-1400 ఉండేది. 3 lakhs అట్లా అంటారు కదా, కొంచెం బెటర్గా కడితే 1300-400 పర్ ఎస్ఎఫ్టీ ఉండేది. ఈ రోజు కూడా అది 2300-2200 ఉంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ గట్టిగా అంటే 7% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. ల్యాండ్ కాస్ట్ విపరీతంగా పెరిగింది. అండర్లైయింగ్ అసెట్ ఇస్ ల్యాండ్ కదా. ఇప్పుడు బిల్డర్ ఇల్లు కట్టినా, మనం ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నా, మన మెజారిటీ పోర్షన్ ఇస్ గోయింగ్ ఇన్ ది ల్యాండ్. ఆ ల్యాండ్ విపరీతంగా పెరిగింది. ఆ పెంచింది ఎవరు? అందరం కలిసి పెంచాం. బిల్డర్స్ కాదు పెంచింది. బిల్డర్స్ కొని ల్యాండ్ ప్రైస్ మనం పెంచుతున్నాం. మనం ఎమోషనల్గా సెంటిమెంటల్గా ఏం చెప్తున్నాం? ల్యాండ్ దొరకదు, మీద జనాభా పెరుగుద్ది, ల్యాండ్ పెరగదు, ల్యాండ్ పెరుగుద్ది పెరుగుద్ది పెరుగుద్ది. ఎవరు ఇది మాట చెప్పాడు? కొన్నోళ్ళు ఎలాగూ చెప్తారు తప్పదు కాబట్టి. కొనని వాళ్ళు కూడా, కొనలేని వాళ్ళు కూడా పెరుగుద్దన్న భ్రమలో దాన్ని అందరూ పెరుగుద్దంటే అది పెరగకపోయినా పెరిగింది కదా. అక్కడ ఉంది దాని ప్రైస్ క్లియర్గా. ఇప్పుడు నాకు పీకిల మీదకి వస్తే నాది ₹1,00,000 గజం అన్నది 80,000 కొంటడా? ఎమోషనల్గా అందరూ ల్యాండ్ని రేట్ పెంచేశారు. అంటే పెరుగుద్ది పెరుగుద్ది పెరుగుద్ది. అసలు ఎందుకు పెరుగుద్ది లాజిక్ లేదు. ఎక్కడ దాకా పోద్ది సిటీ లాజిక్ లేదు. బట్ ఎక్కడ కొన్నా పెరుగుద్ది, అదైపోద్ది ఇదైపోద్ది అని ఎమోషన్తో దాని వాల్యూ పెంచారు. యాక్చువల్గా ఇప్పుడు అందరూ అసలు జీవితాలు దుర్భరం అవడానికి కారణం రియల్ ఎస్టేట్ ప్రైస్. ఎలా అంటే ఎలా ఇంటర్లింక్ చూడండి మీరు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫీజు బాగా పెరిగిందని అందరం బాధపడతామా, గగ్గోలు పెడతామా? దానికి కూడా కారణం రియల్ ఎస్టేట్. ఈ రోజు హైదరాబాద్ లాంటి సిటీలో ఒక 400 మంది స్టూడెంట్స్ని అకామిడేషన్కి ఒక స్కూల్ తీసుకోవాలంటే ఆ స్కూల్ యాజమాన్యానికి మేజర్ కాస్ట్ ఈజ్ ది రియల్ ఎస్టేట్ కాస్ట్. ఎంత రెంట్ పే చేస్తాడు? నువ్వు టీచర్కి ఏమో శాలరీ 30,000 కడతావు, 25,000 30,000 ఇస్తావు పర్ మంత్. కానీ ఈ టీచర్లకి ఇచ్చే శాలరీ కానీ 4-5 ఏళ్ళు నీకు రెంట్ అవుతుంది. యాక్చువల్ నీకు క్వాలిటీ ఎక్కడ వస్తుంది? టీచర్ ఎడ్యుకేషన్ ఎఫర్డబుల్ ఉండాలి, యాన్యువల్ ఫీ 30,000 ఉండాలనుకుంటాం, 40,000 ఉండాలనుకుంటాం. 40,000 రూపాయలు ఫీ తీసుకునే స్కూలు టీచర్కి 20,000 ఇస్తుంది. 20,000 అంటే డెలివరీ బాయ్ కూడా అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. మరి అప్పుడు క్వాలిటీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు నువ్వు? ఇప్పుడు జనాలు బతకడానికి ఏదో ఒక జాబ్ చేయాలి. సో తక్కువ శాలరీ, వాళ్ళకేమో ఎవరో ఒకరు కావాలి తక్కువ శాలరీకి. మీకు రిజల్ట్ ఎట్లా వస్తుంది? మళ్ళీ మనకి దీంట్లో అన్ని ఫెసిలిటీస్ కావాలి. స్కూల్లో గ్రౌండ్ కావాలి, ప్లే ఏరియా కావాలి, ఇది కావాలి, అవంతా రియల్ ఎస్టేట్తో ముడిపడి ఉంది. అదంతా ఇస్తే ఆబ్వియస్గా కాస్ట్ వెళ్ళిపోద్ది. దీనికి అంతటి కారణం ఏంటి? రియల్ ఎస్టేట్లో ప్రైమర్లీ ల్యాండ్ ప్రైస్ విపరీతంగా పెంచేసాం. మరి అన్ని పెరగకుండా ఇదే ఎందుకు పెరిగింది? ల్యాండ్ ఈజ్ సంథింగ్ వేర్ అన్అకౌంటెడ్ మనీ దాంట్లోకి వెళ్తుంది. రెగ్యులేటెడ్ కాకపోవడం ఒక ఇష్యూ. ఇప్పుడు ఈ రోజు టిపికల్ గా ఏ ట్రాన్సాక్షన్ లో కూడా క్యాష్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు అదర్ దెన్ ల్యాండ్. మీరు హాస్పిటల్ బిల్ కట్టలేరు క్యాష్తో, బియాండ్ 2 lakhs. ఒక కారు కొనలేరు కదా, ఒక ఫ్లైట్ టికెట్ కొనలేరు, కానీ ల్యాండ్ కొనగలరు. అసలు జీడిపిలో ఒక 15% 18% ఈ అన్అకౌంటెడ్ క్యాష్ ఉంది. అదంతా ల్యాండ్ లోకి వెళ్తుంది. అందుకని అందరూ ల్యాండ్ ప్రేమిస్తున్నారు. అది పెరుగుద్ది 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 అంటే మరి పెరగదా? ఎవడో ఒక రీజన్ ఏంటి, ఎందుకు పెరుగుద్ది అడగాలి కదా సార్. 100 కోట్లకి వెళ్ళిపోయింది ఎకరం అంటే ఎలా సార్ చప్పట్లు పడతారు? తప్పు కదా సార్ కదా. అసలు నాలా కన్వర్షన్ చేసిన స్థలంలో ఇమీడియట్ కన్స్ట్రక్షన్ కదా పెనాల్టీ వేసి పడేయాలి సార్. ఎక్కడెక్కడికి వెళ్ళి కన్వర్ట్ చేసి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ చేసి అక్కడ మరి అక్కడ కల్టివేషన్ లేదు కదా. నువ్వు కల్టివేషన్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేసి అక్కడ కన్స్ట్రక్షన్ అవ్వకుండా ఇన్ని రోజులు హోల్డ్ చేస్తే దానివల్ల నీకు ఫుడ్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల 10 kilometers వ్యవసాయం చేసి నీకు కూరగాయలు వస్తే కాస్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ లేకుండా వేరే స్టేట్ నుంచి కూరగాయలు అనుకుంటే కాస్ట్ ఎలా ఉంటుంది? నీకు 120 kilometers కూరగాయలు వస్తే అక్కడ కాస్ట్ పెరిగిపోవట్లే. ఇప్పుడు పప్పయ్య రైతు దగ్గర ₹9 సార్ ఈ రోజుకి. బొప్పకాయ అందదన్నా కదా, డయాబెటీస్ క్యాపిటల్ అయ్యి డయాబెటీస్ పెరిగిపోయి. బొప్పాయికాయ రైతు దగ్గర ₹9 ₹10, నీకు మార్కెట్లో ₹40. ఎందుకు? రైతు నీ పక్కన లేడు, నువ్వే పొలానికి వెళ్ళి దించుకొని వస్తావు. మన దగ్గరికి వెళ్తే మరి ₹15 వస్తుంది కదా మనకి రిటైల్లో కూడా, 15 కూడా ఉంటాయి. ఇక్కడ 40 అయిపోయింది. ఎందుకు? ట్రాన్స్పోర్ట్ కాస్ట్. ఇదంతా రియల్ ఎస్టేట్. మళ్ళా మీరు అన్నిటికీ ప్రాబ్లం ఇదే కనపడుతుంది నాకు కరెక్ట్ గా అనలైజ్ చేస్తే. ఎడ్యుకేషన్ కాస్ట్ ఎందుకు పెరిగింది? అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ పెరిగింది. మిడిల్ క్లాస్ మ్యాన్ కి ఈ రోజు ఎందుకు ప్రశాంతత లేదు? ఎందుకు సరిపోవట్లా? ఈయనకు కూడా రెంటే ఎక్కువ పెరిగిపోయిందిగా. ఇప్పుడు 30,000 శాలరీ ఈజ్ డెఫినెట్ గా ఎక్కువ చదువుకోని వ్యక్తి 30,000 మంది శాలరీ. మరి రెంట్ 8,000 పోతుంది కదా, దాంట్లో కనీసం 6,000 8,000. ఈ 6,000 మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే 6,000కే నాకు రెంట్ కావాలి, మా పేరెంట్స్ ఉంటారంటే నాకు పెద్ద ఇల్లు కావాలి. పెద్ద ఇల్లు కావాలంటే నేను సిటీకి దూరంగా ఉండాలి కదా. నేనేమో సిటీలో పనిచేస్తే తప్ప 30,000 రాదు. ఈ సిటీలో పనిచేసి 2 గంటలు ట్రావెల్ చేసి వెళ్తే మళ్ళీ నాకు పెట్రోల్కి ఇంకో 3,000 లాస్. హెల్త్, టైము అండ్ మనీ.
ఈ బైక్ మీద తిరిగి తిరిగి డిస్కులు పోయిన వాళ్ళు ఉన్నారు. అసలు ఆలోచన లేకుండా పోయింది, టైర్డ్ అయిపోతుంది, ఇంటికి లోపుకు ఉండదు కదా. ఇదంతా ఏంటి, రియల్ ఎస్టేట్ కాస్ట్ పెట్టడం. ఇంకోటి కాస్త డబ్బు ఉన్న వ్యక్తులు కూడా 2 ఏళ్ళు కొనడం మానేయాలి. ఉంది కదా అని కొనడం. యాక్చువల్గా కొన్ని బాగుపడేది ఎవరు లేరు తెలుసా, దానికి వస్తున్న రెంటల్ ఇల్లు చూసుకోరు వీళ్ళు. ఉంటే ప్రైడ్ అనుకుంటున్నాం కానీ నువ్వు సెకండ్ హౌస్ కొంటే నీకు వచ్చే రెంట్ ఎంత, ఇన్కమ్ అనుకుంటున్నారు. ఆ ఇన్కమ్ ఎంత పర్సంటేజ్, నీ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ రెంట్ ఎంత, 2%, 3% వస్తుంది. ఒక అపార్ట్మెంట్ అయితే 3, ఇండిపెండెంట్ హౌస్ అయితే 2. నీకు వైబుల్ కాదు, బట్ టెనెంట్కి బటన్. దీనివల్ల ప్రైస్ పెరుగుతుంది కదా. ఇప్పుడు కొనే ప్రయత్నాలే మానేస్తే ప్రైస్ పెరుగుతుంది కాబట్టి ఎఫర్డబిలిటీ వస్తుంది వేరే వాళ్ళకి. నేను చెప్తా, 2వ ఇల్లు కొనే బదులు కమర్షియల్ కొనుక్కోండి, రెంట్లు డబుల్ వస్తుంది. హైదరాబాద్లో ఈరోజు విపరీతమైన కమర్షియల్ విత్ రెంట్ ఉన్నాయి కూడా. 50 రూపాయలు పర్ మంత్ రెంట్ ఇచ్చేయి మీకు 9,000కి, 11,000కి, 12,000కి చాలా అవైలబుల్ ఉన్నాయి. రైట్, ప్లగ్ అండ్ ప్లే టెనెంట్ ఉన్నవే, వెళ్ళి అవి చూసుకోండి హ్యాపీగా. మీకు ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టి కమర్షియల్ కొంటే 40,000-50,000 అద్దె వస్తుంది. 1 కోటి రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కొంటే 25,000 అద్దె వస్తుంది. 1 కోటి రూపాయలు పెట్టి ఇండిపెండెంట్ హౌస్ కొంటే 13,000 అద్దె వస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్లో రిపేర్లు వస్తాయి, అపార్ట్మెంట్లో కూడా ఎంతో కొంత సెట్ ఉంటుంది. ఈ కమర్షియల్ ఏముండదు, టెనెంటే చూసుకుంటాడు. మీకు నెలకి 50,000-60,000, ఇయర్లో ఒక 5% పెరుగుతుంది. ఎంత ప్రశాంతత, అసలు ఎక్స్ప్లోర్ చేయరు. ఇంకా ల్యాండ్ కొంటే ఏమి రాదు, అది వేరు. కొనుక్కోండి. ఇప్పుడు అందరికీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు వార్ సినారీ ఇవన్నీ సెల్ఫ్ సస్టైనబిలిటీ, అందరూ ఎఫర్డబిలిటీ ఉంటే ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాక ఊర్లో ఎకరం పొలం కొనుక్కోండి, ఊర్లో కూడా ఇల్లు పెట్టుకోండి. ఎప్పుడు ఇబ్బంది వచ్చినా వెళ్ళిపోతే మీ ఎకరంలో మీకు సరిపడా మీరు సాగు చేసుకుని మీ ఇంట్లో మీరు ఉంటే ఉత్తమం. ఎప్పుడు మీకు ఎఫర్డబిలిటీ ఉంటే. ఇప్పుడు నాకున్న 40 లక్షలు పెట్టి పొలం కొంటాను, ఇక్కడ మాత్రం ఇల్లు కొన్నా, అద్దె కడతా, తప్పు కదా. ఆ 40 లక్షల పొలం మీద 20,000 కౌలు రాదు, ఇక్కడ మాత్రం నెలకి 15,000 అద్దె కడతానా. ఇది ఇక్కడ ఇల్లు కొనుక్కొని రెంట్ సేవ్ చేసుకుంటే అప్పుడు నేను అది కొనడానికి అర్హత ఉంది. ఇక్కడ ఎక్కడ రియల్ ఎస్టేట్కి వ్యతిరేకత లేదు. ఈ మ్యాథ్స్ చేసుకోవాలి. ఎమోషన్గా పెరుగుద్ది ఎక్కడికైనా పెరుగుద్ది, సిటీ వెళ్ళిపోద్ది అంటే కదా ఇక నీకు ప్రైస్ వెళ్ళిపోతుంది, ట్రాప్ లో పడిపోతుంది. ఎందుకు సార్, ఇప్పుడు మామూలు ఒక ఏరియాలో హైదరాబాద్ లో ఒక 2 BHK నార్మల్ 2 BHK హౌస్ 30,000-32,000 రెంట్ ఉంది. అదే ఇప్పుడు నా శాలరీలో సగం రెంట్కే పెడితే ఎలా. అవును, డిపెండెంట్స్ పేరెంట్స్ హెల్త్ సరిగా లేక పేరెంట్స్కే తెచ్చుకొని పెట్టుకోవాలంటే డబుల్ బెడ్రూమ్ కావాలి. డబుల్ బెడ్రూమ్ మస్ట్ అయిపోయింది. డబుల్ బెడ్రూమ్ మీరు అన్న రెంట్స్ ఉన్నాయి. మరి ఆయన సాలరీ 50,000 ఉన్నా 60,000 ఉన్నా రెంటే 25,000-30,000 పోతే 50% రెంట్కే పోతుంది కదా. అలానే కొందామంటే అది కూడా ఎఫర్డబిలిటీ లేదు, రాదు. ఈ ప్రైస్ టు ఇన్కమ్ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి. సో దీనికి అంత కారణం ఎవరు, ప్రజలే, ఇంకెవరు లేరు. ప్రభుత్వాలు పెంచవు, ప్రజలు పెంచితే ప్రభుత్వాలు పెంచుతున్నాయి ప్రాపర్టీ కాస్ట్. అమ్మ రిజిస్ట్రేషన్ ఎంత తక్కువ చేస్తున్నారు వీళ్ళు, యాక్చువల్గా ఎంతకని చెప్పేసి వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. సో ఈ ఎమోషన్ అని రియల్ ఎస్టేట్ వెళ్ళిపోవాలి సార్. ఉండడానికి కొనుక్కోండి, పొలం కూడా కొనుక్కోండి, ఊర్లో ఇల్లు కట్టుకోండి, సిటీలో ఇల్లు కట్టుకోండి. కానీ ఇంకొకరు ఉండడానికి ఇల్లు మీరు కొంటే ఆయనకు కొనే పాపం ఆయనకి సామర్థ్యం తగ్గుతుంది, మీకు మీరు పెట్టిన దానికి వచ్చే రెంట్కి సంబంధం ఉండదు. హౌ అర్థం కావట్లేదు ఎవరికి. మీరు ఇందాక అన్నారు యుఎస్ రేషియో మన రేషియో చాలా డిఫరెన్స్. ఇప్పుడు మీరు అన్నట్టు యుఎస్ లో 3.54 ఉంది అనుకుందాం. ఈ మైండ్ సెట్ అలా లేకపోవడమే. అంటే ఏదైతే ఒక హౌస్ తీసుకుంటారో దాని తర్వాత వాళ్ళు సెకండ్ హౌస్ కి అన్నెసరీగా ఓవరాల్ అక్కడ కూడా పోయేది మనోళ్ళే. అక్కడ కూడా 2 హౌస్కి పోయింది ఇండియన్సే. మనోళ్ళు పోయారు, చాలా మంది పోయారు. ఇన్వెస్ట్మెంట్ హౌస్ కింద కాస్త డౌన్ పేమెంట్ ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ హౌస్ వెరీ లెస్ డౌన్ పేమెంట్ వస్తుంది. అక్కడ రెంట్ నీళ్ళు చాలా ఎక్కువ, ఈఎంఐకి యాక్చువల్ రెంట్కి డిఫరెన్స్ తక్కువ ఉంటుంది, 20% ఉంటుంది అంతే. ఇప్పుడు 2,400-2,200 రెంట్ పే చేస్తారు, ప్రాపర్టీ కొంటే 3,000 పడుతుంది యూఎస్డీలో. దట్స్ ఓకే కదా. ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అన్ని కలిపి 3,000-3,200 పడుతుంది అక్కడ. ఓకే, అదే నేను 2 కొన్న ఈఎంఐ ఇంతే కదా, మనల్ని అక్కడ కూడా 2 హౌస్ కొన్నారు, స్టిల్ అక్కడ వైబులే. అది నీ అవుట్ ఆఫ్ పాకెట్ చాలా తక్కువ పడుతుంది కదా. అది ఇక్కడే ప్రాబ్లం ఉంది. ఇది మైండ్ సెట్ ప్రాబ్లం, మార్కెట్ ప్రాబ్లం కాదు, బిల్డర్ ప్రాబ్లం కాదు, ఎకానమీ ప్రాబ్లం కాదు, మన మైండ్ సెట్ ప్రాబ్లం. మన అందరం పెరుగుద్ది అంటే మరి పెరగకపోతే ఏమైంది, ఎవడో ఒకటి తగ్గుద్దని చెప్పాడు కావాలిగా. ఎప్పుడు పెరుగుద్ది అంటే దీనికి రెగ్యులేషన్ ఏం లేదు, అంతే కదా. రెగ్యులేషన్ ఎక్కడ ఉంది, నువ్వు కొనేవాడు వాడి ఇష్టం, అమ్మేవాడు ఇష్టం, ఏ ప్రైస్ కైనా అమ్మవచ్చు. అది డాక్యుమెంట్లు ఎంత వస్తుంది ఇంకో పెద్ద బూత్, అది తప్పు కదా. అది నువ్వు 30% ట్యాక్స్ పే చేసినప్పుడు క్యాష్ ఎందుకు పే చేస్తున్నావు, వై ఆర్ యూ కన్వర్టింగ్ ఇట్ టు బ్లాక్ మనీ. మళ్ళీ రేపు నువ్వు అమ్మితే అదే వస్తే ఏం చేస్తావు, ఏ పర్పస్కి వాడతావు. స్నేహం కోసం సినిమాలో కదా చిరంజీవి వెళ్తాడు, మూటతో డబ్బులు వేస్తే కారు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక్కళ్ళు మూటతో డబ్బులు వేసి కారు కొనమని చెప్పండి, దోస్ డేస్ ఆర్ గాన్. ఆ టైంకి అది కరెక్ట్. అప్పుడు బ్యాంక్లో ఉన్న మనీ కన్నా చేతిలో ఉన్న మనీకి హార్డ్ క్యాష్కి వాల్యూ చాలా ఎక్కువ. ఈరోజు మొత్తం రివర్స్ అయిపోయింది. అన్అకౌంటెడ్ మనీ అంటాడు వాడు, 80% ట్యాక్స్ అంటాడు. భయంతో బ్రతకాలి, డబ్బు దాచుకోవాలి. అసలు నువ్వు ట్యాక్స్ పేరు అంటెన్లెస్ యువర్ డూయింగ్ కరప్షన్, క్రైమ్, ఇల్లీగల్, బ్రైబ్, సెటిల్మెంట్, వై ఆర్ యు గెటింగ్ ఇంటూ క్యాష్. ఎందుకు క్యాష్ హోల్డ్ చేస్తున్నావు నువ్వు, తప్పు కదా. అది నీ పర్పస్ పనికిరాదే. పీపుల్ చేంజ్ అయితేనే ఈ రియల్ ఎస్టేట్ కంట్రోల్లోకి వస్తుంది సార్. ఇప్పుడు మేబీ ఈ అన్అఫోర్డబిలిటీ వల్ల చేంజ్ అవుతారేమో, ఇంకా విసుకొచ్చి అందరిని ద్రాక్ష పొలం అంటారు కదా, అట్లా అన్నా. ఇప్పుడు అందుకే వ్యతిరేకత వస్తుంది, వేస్ట్ ఇదని. అంతే సార్. ఇంతకు మించి అంటే మనం ఇప్పటికే కొంచెం ధైర్యం చేసి విశ్లేషణ చేస్తుంటాం.
ఇందు మించి మనం చేయలేం, ఇంకా చెప్పలేం మనం కదా. రైట్ సార్.